అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక పురాణంలో 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియచేశాను. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. అందుకని సోమవార వ్రత విధానమును, దాని మహిమను గురించి వివరిస్తాను. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించాలి. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణ పఠనం ఆచరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానం ఆచరించాలి. తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయాలి. అటుల చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించాలి. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకోకుండా ఉండటం మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందుతుంది. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియచేస్తాను, శ్రద్ధగా విను. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉంటాడు. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండును. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడును అగుట చేత లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకునేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిడుతూ కొట్టుతూ రక్కుచూ పరపురుషుల సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతుండగా వంశమునకు అప్రతిష్ట తెస్తున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినా సహించి చీ పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేస్తూ ఉండేవాడు. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠుర గెయ్యాలితనమును చూసి ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టడం వల్ల అందరూ దానిని కర్కస అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. ఆ మృతదేహమును ఎవరి సహాయము లేకుండా అతి రహస్యంగా దొడ్డిదారిన వెళ్ళి చివరనున్న పాడు నూతిలో పడేసి చెత్తా చెదారములతో నింపి తనకేమీ తెలియని దానివల్ల ఇంటికి వచ్చింది. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరిస్తూ తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమిస్తూ వర్ణశంకరురాలయ్యను. అంతేకాకుండా పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా. కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించింది.
శరీరమందు మేహవ్రణములు బయలుదేరాయి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుతున్నది. దినదినము శరీర పటుత్వము కృశించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుతుంది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడట్లేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరిస్తుందని ఆ వీధి ముఖమైనా చూడకుండా వెళ్తున్నారు. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయింది. బతికిన నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత అంతా ఇంతా కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టండి అని ఆజ్ఞాపించాడు. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడేశారు. తల్లిదండ్రులకు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలో, చెవులలో పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అక్కడ ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెర్రులు కుట్టాయి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు, అటు 7 తరాల వారు నరక బాధలు పడ్డారు. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టువారు కొడుతూ, తిట్టువారు తిడుతూ, తరుమువారు తరుముతూ ఉన్నారు. ఇట్లుండగా ఒకానొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లోనకెళ్ళిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తింది. వ్రతనిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్న మగుట చేతను ఆ రోజు కార్తీక సోమవార మగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంటి దొరికిన ప్రసాదము తినుట వలను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ లేనందున లోనికి వెళ్ళాడు. మరలా రక్షింపుము, రక్షింపుము అని కేకలు వినపడ్డాయి. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహా నరక బాధలను అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనయ్యాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇక్కడ ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దానబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చింది. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూస్తూ ఉండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు వెళ్ళింది. వింటివా జనక మహారాజా, కావున నీవు కూడా ఈ కార్తీక సోమవార వ్రతము ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు హితబోధ చేశారు. ద్వితీయ అధ్యాయము 2వ రోజు పారాయణం సమాప్తము. మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.